hello, good morning. Welcome back to my channel Sujosh World. Guys, hope everybody is doing fine. మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది గైస్ ఇవాళ మన టాపిక్ ఏంటి అనేది. ఆల్రెడీ నా షార్ట్ వీడియో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ లాంగ్ వీడియో ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది గైస్. సో మనం డేంజర్ బెల్స్ ఆఫ్ స్ట్రెస్ ని షార్ట్స్ లో చూసాము. సో ఆ డేంజర్ బెల్స్ కనుక ఉంది అని అంటే హౌ టు మెయింటైన్ దోస్, ఎలా మనం ఆ స్ట్రెస్ ని అవాయిడ్ చేయాలి అనేది చిన్న చిన్న మెజర్స్ ఫాలో అవుతూ ఎలా డీల్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, స్ట్రెస్ పోవడం అనేది ముఖ్యం కాదు గైస్, వచ్చిన స్ట్రెస్ ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ముఖ్యం. ఓకే, ఆ ఎదుర్కొనే ప్రాసెస్ లో ఏంటంటే మనం ఏదో పెద్ద పెద్ద థెరపీస్ తీసుకోవాలి, హాస్పిటల్స్ కి వెళ్ళాలి, డాక్టర్స్ ని కలవాలి, నాకేదైనా అయిపోతుందేమో ఇలాంటి భయం అంతా నో నీడ్ గైస్. ఎందుకంటే చిన్న చిన్న మెజర్స్ ఏంటంటే మన చేతిలో ఉన్న చిన్న చిన్న మెజర్స్ తోని, చిన్న పద్ధతులతోని ఎలా మనం స్ట్రెస్ ఓవర్కమ్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. Here is your first simple step. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే అదేదో ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి, మార్నింగ్ ఈవినింగే చేయాలి అని ఏం లేదు గైస్. మీరు ఎప్పుడైతే బాగా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే మన బాడీకి స్ట్రెస్ అవుతుంది అనేది మనం ఈజీగా అవేర్ చేయగలుగుతాం, రైట్? మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. అలా మీకు ఎప్పుడైతే మీరు స్ట్రెస్ పడుతున్నారో అని మీకు అర్థమైందో ఆటోమేటిక్గా మీరు డీప్ బ్రీతింగ్ స్టార్ట్ చేయండి గైస్. అంటే 5 to 5 మెథడ్ స్టార్ట్ చేయండి. 5 seconds డీప్ బ్రెత్ తీసుకోండి, 5 seconds హోల్డ్ చేయండి అండ్ నెక్స్ట్ 5 seconds లో ఎక్సేల్ చేయండి. ఓకే, ఇలా డైలీ ఒక 5 times చేశారు అనుకోండి. డైలీ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆ టైంలో మీరు ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ మూడ్ అంతా సెట్ అయిపోతుంది గైస్. ఎందుకంటే ఎప్పుడైతే నీ బ్రీతింగ్ నీ కంట్రోల్లో ఉంటుందో ఆటోమేటిక్గా నీ బాడీ అండ్ మైండ్ అనేది నీ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి డీప్ బ్రీతింగ్ అనేది ది బెస్ట్ మెథడ్ టు అవాయిడ్ ద స్ట్రెస్. ద నెక్స్ట్ మెజర్ ఈస్ వాక్ ఫర్ సమ్ టైమ్. వాక్ ఫర్ సమ్ టైమ్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు వాకింగ్ చేయాలి అని నేను చెప్పట్లేదు గైస్. ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రీమ్ బర్డెన్ ఫీల్ అవుతారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు అన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు కూర్చున్న ప్లేస్ నుంచి లేదంటే మీరు వర్క్ చేసే ప్లేస్ నుంచి ఒకసారి లేచి నిలబడి ఒకసారి డీప్ బ్రెత్ తీసుకొని వెంటనే కొంచెం కాసేపు అలా నడవడం స్టార్ట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీ ఎన్వైరన్మెంట్ అంతా రీఫ్రెష్ ఫీల్ అవుతారు మీరు. ఓకే, అక్కడ కూర్చున్న ప్లేస్లోనే ఉంటే ఏదో బర్డెన్గా ఫీల్ అవుతారు కాబట్టి అక్కడి నుంచి లేచి ఒక 50 అడుగులు అటు ఇటు నడవండి. మీరు నడవగానే ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ నెక్స్ట్ మెజర్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ స్లీప్. ప్రొటెక్ట్ యువర్ స్లీప్ అంటే స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయడం. స్లీప్ హైజీన్ అంటే ఏంటండి? స్లీప్ హైజీన్ అంటే నిద్రని ఏదో మనం క్లీన్ చేసి వాష్ చేయడం కాదు. స్లీప్ హైజీన్ ఇన్ ద సెన్స్ మీరు పడుకునే ఒక 20 to 30 minutes ముందు స్క్రీన్ మానిటరింగ్ చేయకండి గైస్. కంప్లీట్గా స్క్రీన్ ఆఫ్లో ఉండండి. మీరు ఫోన్ చూడడం కానీ, ల్యాప్టాప్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ ఇలాంటి స్క్రీన్ ఏది మీరు పడుకునే 20 నుంచి 30 నిమిషాల ముందు లేకుండా చూసుకోండి. అలాగే సో మీరు బెడ్ టైం అనేది కంపల్సరీ ఫిక్స్ చేసుకోండి. డైలీ నేను ఈ టైంకి పడుకోవాలి, ఎయిదర్ ఇట్ మేబీ 8, 9 or 10. డైలీ నేను ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి అనేది ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు పడుకునే ఏరియా అంతా కొంచెం నీట్గా హైజెనిక్గా ఉండేలా చూసుకోండి. అండ్ ఆల్సో లైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యర్ స్లీప్. ఓకే, సో వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్ట్, మీరు ఏ లైటింగ్లో ఉంటే కంఫర్ట్ ఫీల్ అవుతారో అలా మీ లైటింగ్ని సెట్ చేసుకున్నారు అండ్ కామ్ అండ్ క్వైట్ ఎన్వైరన్మెంట్ మేక్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు ప్రాపర్ స్లీప్ అనేది ఉంటుంది. ఈ స్లీప్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ అ రీసెట్ బటన్ టు యువర్ బాడీ. మీ బాడీని మళ్ళీ రీసెట్ చేసేస్తుంది అనమాట. డే అంతా జరిగిందంతా పక్కన పెట్టేస్తే ప్రశాంతంగా పడుకున్నారు, ఒక 6 hours 8 hours పడుకున్నారు అంటే మీ బాడీ అండ్ మైండ్ అనేది కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది. మీరు ఏంటంటే రీస్టార్ట్ అవుతారు అనమాట కొత్తదనం కోసం. నెక్స్ట్ గోల్డెన్ మెజర్ అనే కన్నా గోల్డెన్ రూల్ అని చెప్పొచ్చు గైస్. నెక్స్ట్ గోల్డెన్ రూల్ ఏంటి తెలుసా? ఇది డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో టు అవాయిడ్ యువర్ స్ట్రెస్. మీ స్ట్రెస్ పోవాలి అంటే ఈ రూల్ కంపల్సరీ పాటించాలి గైస్. అదేంటంటే లెర్న్ టు సే నో. మీరు నో చెప్పడం, కాదు లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ అవసరానికి మించిన బర్డెన్ నీ మీద మోస్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా దట్ లీడ్స్ టు స్ట్రెస్. అసలు అలాంటి బర్డెన్ ఉండొద్దు. అంటే నీ కెపాసిటీ ఎంత అనేది నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎంతవరకు పని చేయగలుగుతావు, ఎంతవరకు అది ఎర్న్ చేయగలుగుతావు అనేది నీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఎవరైనా వచ్చి ఏదైనా సజెషన్ నీ ముందు పెట్టినప్పుడు, ఏదైనా రిక్వెస్ట్ నీ ముందు పెట్టినప్పుడు అది నీకు చేతనవుతుంది, మనం చేస్తాము అంటేనే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. మనం చేయగలుగుతాము అన్నప్పుడే
యాక్సెప్ట్ చేయాలి గైస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐదర్ ఎస్ ఆర్ నో అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. మధ్యలో మనం ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి లైక్ అ హ్యాంగింగ్. ఓకే, లైక్ ఎలా అంటే సరే చూద్దాంలే, చేద్దాంలే, రేపు మాట్లాడదాం, ఈవినింగ్ మాట్లాడదాం, ఇలాంటి మాటలన్నీ చెప్పొద్దు గైస్. అయితే అవుతుంది, లేదంటే లేదు. వెన్ యూఆర్ పర్టిక్యులర్ అబౌట్ దట్, మీరు ఎప్పుడైతే నో చెప్పడానికి పర్టికులర్గా ఉంటారో, ఎస్ చెప్పడానికి పర్టికులర్గా ఉంటారో, మీ బర్డెన్ అనేది ఆల్మోస్ట్ కామ్ డౌన్ అయిపోతుంది. మీరు స్ట్రెస్ అనేది తీసుకుంటున్నారు అంటే మీ మీద ఓవర్ బర్డెన్ ఉన్నప్పుడే స్ట్రెస్ తీసుకుంటారు. సో కాబట్టి ద బర్డెన్ వాట్ ఎవర్ యూ రిసీవ్ దట్ మస్ట్ బి డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ, బేరింగ్ కెపాసిటీ. మీరు ఎంతవరకు అయితే మోయగలుగుతారో అంత భారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతకు మించింది అయితే నో చెప్పడం నేర్చుకోవాలి. మీరు నో చెప్పిన క్షణం, ఆ క్షణం విన్న వాళ్ళకి చెప్పిన మీకు సరే ఏమనుకుంటారో, అదేంటి ఇలా చెప్పారు అన్న ఇబ్బంది ఉంటుంది. కానీ వన్స్ అది అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది అన్నప్పుడు మీరు నో చెప్పినప్పుడు యూ విల్ ఫీల్ వెరీ రిలాక్స్. మీ నో విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే వీళ్ళు చేయనన్నారు కదా, లెట్ ఇట్ బి, నేను ఇంకొకరిని చూసుకుంటా అని వాళ్ళు కూడా ఒక డెసిషన్కి వచ్చేస్తారు. సో ఈ కేసులో ఏంటంటే స్ట్రెస్ మీకు ఉండదు, వాళ్ళకు ఉండదు. క్లియర్? ద నెక్స్ట్ మెజర్ ఈస్ డిజిటల్ డీటాక్స్. డిజిటల్ డీటాక్స్ అంటే ఇదో పెద్ద సైంటిఫిక్ వర్డ్ కాదు గైస్. డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటంటే ఒక రోజులో అట్లీస్ట్ మనం 30 minutes to 1 hour ఏంటంటే ఈ సోషల్ మీడియాని కంప్లీట్గా పక్కన పెట్టేయాలి. అది మీ సెల్ ఫోన్ కావచ్చు, ఇంకేదన్నా మానిటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మీ కంప్యూటర్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, ఏదైనా దాన్ని పక్కన పెట్టి మీరు పక్కన పెట్టిన 1 hour యూ స్పెండ్ విత్ ద అదర్ బీయింగ్స్. ఓకే, గాడ్జెట్స్ కాకుండా పక్కనున్న మనుషులతో మాట్లాడండి. మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, నచ్చిన ఫుడ్ తినండి, నచ్చిన నచ్చిన కామెంటరీని ఎంజాయ్ చేయండి, నచ్చిన బుక్స్ చదవండి. వాట్ ఎవర్ యూ ఫీల్ ప్లెజర్ అండ్ కంఫర్ట్, మీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, మీకు ఏదైతే ఇది కరెక్ట్ అనిపిస్తుందో, మీరు ఏ పని చేస్తే సాటిస్ఫై అవుతారో ఆ పనిని చేసేయండి. ఓకే, సో ఆ 1 hour ఏంటంటే మీ హోల్ డేని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఆ 1 hourలో పొందే ఆనందం, ఆ 1 hourలో ఎవరితోనైనా మాట్లాడితే వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటంటే మీ హోల్ డేని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో కాబట్టి డిజిటల్ డిటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ ఎమర్జెన్సీ స్ట్రెస్ కంట్రోల్. ఎమర్జెన్సీ స్ట్రెస్ కంట్రోల్ అంటే ఎమర్జెన్సీగా పోయి ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఏదో హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవ్వాలి అని కాదు గైస్. ఎమర్జెన్సీ స్ట్రెస్ కంట్రోల్ అయితే అంటే ఎప్పుడైతే నువ్వు బర్డెన్ ఫీల్ అవుతున్నావో ఇమీడియట్గా వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఇమీడియట్గా అక్కడి నుంచి లేచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి, నీకు కంఫర్ట్ అనిపించిన వాళ్ళతో మాట్లాడి, లేదంటే ఏదైనా ప్రేయర్ బుక్స్ చదువుకోవడము. నువ్వు ఎలా ఇమీడియట్గా కామ్ డౌన్ అవుతావు. లైక్ కొంతమంది చెప్తారు కదా, ఎంత టెన్షన్ ఉందా పాపతో మాట్లాడితే కూల్ అయిపోతారా, ఎంత కోపం ఉన్నా కూడా వీడితో ఆడితే మనం సెట్ అయిపోతాం రా అని అనుకుంటాం కదా. సో అట్లా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇమీడియట్గా స్పెండ్ చేసేయండి. మీరు స్పెండ్ చేసే 5 minutes టైం ఏంటంటే మీ 1 hour బర్డెన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది. సో ఇవేంటంటే మనం డే టు డేస్ లైఫ్లో మనం పెద్ద డబ్బులు పెట్టి కొనుక్కునేవి కాదు కదా గైస్. జస్ట్ ఏంటి డీప్ బ్రీత్ తీసుకోవడము అండ్ మొబైల్ని కాసేపు పక్కన పెట్టడము, మంచిగా నిద్రపోవడము, స్లీప్ అండ్ రెస్ట్ ఉండడము, పక్క వాళ్ళతో మాట్లాడడము, మీకు ఏదన్నా స్ట్రెస్ఫుల్ ఫీలింగ్ అనిపించినప్పుడు మీకు కంఫర్ట్ అయిన వాళ్ళతో ఉండడము, వాళ్ళతో మాట్లాడడము అండ్ నచ్చిన పనిని చేయడం. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మెజర్స్. మనకు వినడానికి ఇది ఇంతేనా అనిపిస్తుంది, కానీ మీరు ఒకసారి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వీటిల్లో ఏదో ఒక మెజర్ తీసుకొని కంటిన్యూస్గా ఫాలో అయ్యి చూడండి. ఆటోమేటిక్గా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది మీకు. యాక్చువల్గా స్ట్రెస్ ఎదుర్కోవడము అంటే ఏంటంటే జీవితంలో సమస్యలు లేకుండా ఉండడం కాదు, స్ట్రెస్ లేకుండా ఉండడం కాదు. సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ స్ట్రెస్ అనేది మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒకరు మన వెనక ఉండి మనల్ని స్ట్రెస్ చేస్తూ ఉండాలి, పుష్ చేస్తూ ఉండాలి. నువ్వు ఈ పని చెయ్యి, ఈ టాస్క్ కంప్లీట్ చేయి, ఈ రోజుకి ఈ మనీ తీసుకురా, ఈ రోజుకి ఇది రాసే, ఈ రోజుకి ఇది కంప్లీట్ చేయని ఎవరో ఒకరు మనల్ని పాజిటివ్గా పుష్ చేస్తూ ఉంటేనే ఆ పాజిటివ్ స్ట్రెస్ వల్ల ఏంటంటే మనం ఆ టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే, అది ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది, అది నీకు ఓవర్ బర్డెన్ అవ్వనంత వరకు, నీ చేతుల్లో ఉండి నువ్వు కంప్లీట్ చేసుకునేంత వరకు నువ్వు అది అంత స్ట్రెస్గా ఫీల్ కావు. సో ఎప్పుడైతే దాన్ని నువ్వు చేయలేక బాగా ప్రెషర్ ఫీల్ అయ్యి అది లాంగ్ టైం కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు అది సైకలాజికల్ స్ట్రెస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో కాబట్టి గైస్ ఫాలో దీస్ మెజర్స్. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మెజర్స్లో ఏది ఫాలో అయ్యారో ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మెంటల్ హెల్త్ అప్డేట్స్ కోసం subscribe to my channel Sujosh World, like, share and